హాయ్ ఫ్రెండ్స్, ఇగో బ్రాహ్మణపల్లి రైల్వే స్టేషన్ ముందుంది. ఇదేమో హైదరాబాద్ వెళ్ళే రూట్ తూప్రాన్ మండల్ దగ్గర. ఈ తూప్రాన్ ఊళ్ళోకి వెళ్ళేది అటు స్టేట్ వెళ్తే హైదరాబాద్ బైపాస్ మీద వెళ్తున్నాం. దాన్ని బట్టి వెళ్తుంటే హైదరాబాద్ వెళ్ళేది. ఇప్పుడు మనం నర్సాపూర్ రోడ్లో స్టేట్కి వెళ్తున్నాం. ముందు వెళ్తుంటే గీతా స్కూల్ వస్తుంది. గీతా స్కూల్ ఇది. ఈ గీతా స్కూల్ తూప్రాన్ మండల్లో ఉంటుంది. గీతా స్కూల్ ఇది. ముందు వెళ్తుంటే మనకు బ్రాహ్మణపల్లి రైల్వే స్టేషన్. ఇక బ్రాహ్మణపల్లి రైల్వే స్టేషన్ ఈ ఊర్లోకి ఎంటర్ అవుతాం. ఇప్పుడు మనము ఈ బ్రాహ్మణపల్లి రైల్వే స్టేషన్ ఇదంతా మనం ఇప్పుడు ఊళ్ళోకి ఎంటర్ అవుతాం. ఈ బ్రాహ్మణపల్లి రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది ఊరు. మనం పక్కనే వెళ్తున్నాం చూడండి. ఇప్పుడు మీకు చూపించాలంటే రైల్వే స్టేషనే బ్రాహ్మణపల్లి రైల్వే స్టేషన్. ఇక పక్కన స్కూటీ దగ్గర బ్రాహ్మణపల్లి ఊళ్ళోకి వెళ్ళే రూట్ అది. ఇప్పుడు మీకు ఆ ఊళ్ళోకి కూడా వెళ్ళే చూపిస్తాను నేను ఇప్పుడు ఊళ్ళోకి వెళ్ళి వచ్చేసినాం. ఊళ్ళో ఇది ఎంట్రన్స్ ఇదంతా. ఈ పక్కనే వర్క్ నడుస్తుంది. ఇది బ్రాహ్మణపల్లి రైల్వే స్టేషన్ కొత్త ట్రాక్ వేస్తారు కాబట్టి వర్క్ నడుస్తుంది. ఈ పక్కనే ఈత చెట్లు ఉన్నాయి. ఇది ఈత చెట్లు పెట్టిరు బాగా. ఇక్కడ కళ్ళు ఫేమస్ అంట. కళ్ళు బాగా అమ్ముతారు. అలాగే మీకు అది చూపిస్తున్న కళ్ళు. ఆ ఊళ్ళకి లోపలికి వెళ్తేనేమో ఊరు వస్తుంది. ఇంకా కొద్దిగా చాలా లోపలికి ఉంటుంది. బ్రాహ్మణపల్లి ఊరు అనేది లోపలికి ఉంటుంది. అలాగే మీకు ఏమని పెట్టినా అంటే పార్ట్ 1 పార్ట్ 2 విలేజెస్ సేమ్ గల విలేజెస్ మీకు చెప్తాను అన్నాను కదా. అలాగే మీకు ఆ విలేజెస్ చూపిస్తున్నాను ఇప్పుడు ఈరోజు. బ్రాహ్మణపల్లి పార్ట్ 1 ఇది. మీకు నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2 కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు చూపించేదంతా బ్రాహ్మణపల్లి విలేజ్. ఊళ్ళోకి ఎంట్రన్స్ని ఈత చెట్లు ఉంటాయి. పక్కనే రైల్వే స్టేషన్ ఉంటుంది. మీకు చూపించేదంతా రైల్వే స్టేషనే. అది కొద్దిగా వర్క్ నడుస్తుంది కాబట్టి అక్కడ చూపించలేము. ఇక్కడ పక్కనే చెట్లు. ఆ ఊళ్ళో నుంచి బైక్ వచ్చేసింది. ఆ ఊళ్ళోకి కొద్దిగా ముందు నడుస్తుంటే ఆ ఊరు ఈ విధంగా పచ్చగా ఉంటుంది. చాలా పచ్చగా ఉన్నది. చెట్ల మధ్యలో ఆ ఊరు ఉన్నది. పొలాల మధ్యలో ఊరు ఉన్నది. ఇంకా మీకు ముందుకు వెళ్ళినాక చూపిస్తా. అదంతా రైల్వే స్టేషన్ వరకు నడుస్తుంది కాబట్టి ఆ గోడ కట్టిరు. మీకు స్టేషన్ కనిపించట్లేదు. ఇక ముందుకు వచ్చినాం. ఇది రైల్వే స్టేషన్. ఇదంతా కూలగొట్టేసారు. పాతది కొత్త కడుతురు. మనం ఊళ్ళోకి ఎంట్రన్స్ అయినాం. ఇప్పుడు ఇది ఊరే ఇది మొత్తము బ్రాహ్మణపల్లి విలేజ్ ఇది మొత్తం. ఇక్కడ పక్కనే తూకం పోసురు. ఇదంతా పొలాలే. నీళ్ళు వారబెట్టి తూకానికి. అదే వరి నాటుకు. ఇదంతా విలేజెస్. ఇంకా మనం ముందుకు వెళ్దాం ఊళ్ళకు. స్కూల్ ఇక అంగన్వాడీ స్కూలు కనిపించేదంతా అంగన్వాడీ స్కూలు. అలాగే స్కూల్ కూడా ఉంది లోపల. మీకు చూపిస్తాం ముందుకు వెళ్తాట్ని. ఇదంతా విలేజ్ స్కూళ్ళు ఊళ్ళే. ఇక ముందుకు వెళ్తున్నా. స్కూల్ ఇది. ఒక పిల్లవాడు కూడా వచ్చేసిండు స్కూల్కు ఆల్రెడీ. ఇదంతా స్కూలు మీకు చూపిస్తున్నా. ఇంకా అలాగే ముందుకు వెళ్తున్నా. ఈ ఊరు మొత్తం కొద్దిగా వెళ్తున్నా. ఊళ్ళోకి వచ్చేసిన ఆల్రెడీ. చూపిస్తున్నా చూడండి. ఇదంతా ఊరే. ఒక గుడి ఉంది, హనుమాన్ టెంపుల్ ఊరు లోపల. ఊరు కొద్దిగా అలాగే ఏదమ్మా గుడి కడుతురు, కొత్త గుడి కడుతురు. ఇంకా గుడి ఏందో తెలియదు. నేను కూడా ఎవరిని అడగలేదు. ఈ ఊరు అవతలనే కొద్దిగా గుడి ఉంది, హనుమాన్ల గుడి. కొంతమంది ఆల్రెడీ ప్రదక్షిణాలు చేస్తారు ఇక్కడ. చాలామంది వచ్చిర్రు పొద్దున్నే. మేము కూడా పొద్దున్నే వచ్చేసినాం. ఇక్కడ చాలామంది వచ్చిర్రు. ఇదంతా గుడి. ఇప్పుడు ఊరు నుంచి బయటకు వచ్చేస్తున్నాం. మీకు అక్కడ రోడ్డు పక్కనే బలరం కట్టేసారు. ఊళ్ళో నుంచి బయటకు వచ్చేస్తున్నాం. వాళ్ళు గడ్డి బాంబు పెట్టి టాపాలు కప్పేసారు వర్షాలు వస్తున్నాయి అనేసి. ఇక ఊరు బయట ఊళ్ళోకి ఎంట్రెన్స్ మళ్ళీ రైల్వే గేట్ దగ్గరనే కళ్ళు అమ్ముతారు కదా. కళ్ళు ఫేమస్ అన్నారు కాబట్టి ఈతవనం దగ్గరికి వచ్చేసినాం. ఇక్కడ ఈతవనం కళ్ళు అమ్మడం స్టార్ట్ అయ్యారు. ఆయన నాకు కొద్దిగా తాగమన్నాడు. నేను తాగి చూస్తున్నాను టేస్ట్ ఎలా ఉందనేది. ఇది చెట్టు కళ్ళు, ఈత చెట్ల నుంచి వచ్చిన ప్యూర్ కళ్ళు. ఈ పక్కన ఉన్నాయన్నీ పెద్ద పెద్ద చెట్లు, ఈత చెట్లు మీరు చూపించేటి అన్నీ చాలా పెద్దగా ఉన్నాయి చూడండి. ఈత వనం ఇదంతా. ఇక్కడ చాలా మంది పబ్లిక్ వస్తారంట, చాలా మంది తాగుతారంట ఇక్కడ. అలాగే చికెన్ మటన్ వండుకొని కూడా తింటారంట ఇక్కడ లోపల చెట్లలో కూర్చొని. ఆయన చెప్తున్నాడు ఈత చెట్లు అయినా. ఇక పబ్లిక్ కొంతమంది వచ్చి వెళ్ళిపోతారు పొద్దున. నేను ఇక్కడికి ఈయనతో మాట్లాడుతుంటే ఆయన చెప్పడం జరిగింది. అలాగే మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని నన్ను అడిగితే నేను యూట్యూబ్ పెట్టుకోనికి వచ్చిన. సేమ్ గల విలేజెస్ చూపిస్తున్నా కాబట్టి మీ వీడియో కూడా తీస్తున్నా అని చెప్పిన షాప్ ఆయనకు. అలాగే మీకు సేమ్ విలేజ్ గల నేమ్ చెప్తున్నా కాబట్టి ఇప్పుడు ఇది ఎక్కడ వస్తుంది అంటే తూప్రాన్ మండల్, గ్రామం బ్రాహ్మణపల్లి, మెదక్ డిస్టిక్లో ఇది విలేజ్ వస్తుంది. ఈ తూప్రాన్ మండల్కు చాలా దగ్గరలో ఉంటుంది. బైపాస్ నుంచి మీకు చూపించాను కాబట్టి అక్కడ నుంచి మీకు దగ్గరలో వస్తుంది. 1 కిలోమీటర్ దూరాన్ని ఉంటుంది తూప్రాన్ నుంచి. ఎవరైనా మీకు తూప్రాన్లో బ్రాహ్మణపల్లి రైల్వే స్టేషన్ ఎక్కడంటే ఎవరైనా చెప్తారు. తూప్రాన్ నుంచి మీకు పక్కనే ఉంటుంది. తూప్రాన్ రైల్వే గేట్ పడుతుంది బ్రాహ్మణపల్లి. మా వీడియో పార్ట్ 1 ఇది. ఈ బ్రాహ్మణపల్లి అనేది వీడియో పార్ట్ 1. నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2 కూడా మీకు చూపిస్తాం. సేమ్ గల విలేజెస్ పార్ట్ 2 విలేజ్ చూపిస్తాం. అలాగే మా బొట్టె శ్రీమన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. మా అందరిని ఆదరించే విధంగా మమ్మల్ని కూడా ఆదరించండి. అలాగే మీది కూడా విలేజ్, మీ సేమ్ గల విలేజెస్ మీకు కనిపిస్తే మాకు కూడా కామెంట్లో పెట్టండి.
మాకు లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, అందరికి బాయ్. ఓకే.